దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ 2024వ సంవత్సరం జనవరి నెల 5వ తేదీ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతాను, అందరూ కూడా శ్రద్ధగా మీ పరిశుద్ధ గ్రంథం తీసుకొని చూడవలసిందిగా మీకు మనవి చేస్తున్నా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసించి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఆమేన్ చెప్తూ విందాం అందరం. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కదా. మరి దేనికి నీ పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది బయట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు మీ వెలుగు మనుషుల ఎదుట ఎంతో ఎక్కువగా ప్రకాశింపనీయుడి. ఈ అంశమును దేవుని ప్రవక్త ఆయన గారు అంటే ప్రవక్త గారు బోధించినటువంటి 1200 వర్తమానాల్లో ఇది 1961వ సంవత్సరం 3వ తారీఖు సెప్టెంబర్ మాసంలో బోధించి ఉన్నారు. మనుషుల ఎదుట మీ వెలుగును ఎంతో ఎక్కువగా ప్రకాశింపనీయుడి. చూడండి, ఇక్కడ మనము చదివిన లేఖనమును ఆధారం చేసుకొని 16వ వచనం ఒకసారి చదవండి అందరూ. చూడండి, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని ప్రవక్త ఈ లేఖనాన్ని తీసుకొని ఈ అంశాన్ని బోధించడంలో ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జీవితాల్లో సరి అయినటువంటి క్రైస్తవ జీవితం ఎలాగ జీవించాలి, వాక్యానుసారమైన క్రైస్తవ జీవితం మనలో కొన్ని సరిచేసి మన జీవితంలో ఉన్న లోపాలను ఎత్తి చూపించి ఒక నిజమైన మంచి క్రైస్తవ జీవితం ఎలా జీవించాలనే దాన్ని తెలియచేయడానికి ప్రవక్త ఈ వర్తమానాన్ని బోధిస్తున్నాడు. ఇక నేను ఎక్కువ సమయం మీకు తీసుకొని కానీ కొన్ని ముఖ్యమైన విషయాలే చెప్తాను. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, ఒకటి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ పౌలు గారు అబ్రహాం గురించి దేవుడు ఆయన్ని ఎన్నుకొని పిలిచినప్పుడు అక్కడ ఏమని ఉందంటే, దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు, పిలిచాడు. అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడింది. కానీ పౌలు గారు దేవుడు చూచేదాన్ని బోధించాడు. కానీ యాకోబు భక్తుడు మీరు గమనిస్తే
మనుషులు చూసేదాన్ని బోధించాడు. అర్థమైందా? ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు విభిన్నమైనటువంటి వ్యక్తులు కాదు కానీ ఒకే ఆత్మతో నింపబడి, ఒకటేమో దేవుడు చూసేదాన్ని బోధించాడు పౌలు గారు, ఇంకోటేమో మనుషులు చూసేదాన్ని బోధిస్తున్నాడు. దేవుడు చూసేదేంటి? నీ అంతరంగంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని. చదివేతామని చెప్పండి. నువ్వు మొదటిగా వాక్యం విన్న తర్వాత నీ హృదయంలో విశ్వసించి ఆయన నిజమైన దేవుడని మారు మనసు పొందుకొని పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకొని యేసయ్య తన వాక్యంలో ఏం చెప్తున్నాడో హృదయంలో సంపూర్ణంగా ప్రత్యక్షత పొందుకొని ఆ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు అనటానికి దాన్ని బయటికి మనుషులు చూసేదానికి కూడా క్రియలు చేయాలి. దాన్నే యాకోబు భక్తుడు రాశాడు. ఇప్పుడు రెండో అవసరమే, క్రియలు లేని విశ్వాసం మృతం. ఆమేన్. మన విశ్వాసం దేంతో కూడిందై ఉండాలి? క్రియలతో కూడిందై ఉండాలి. నేను నమ్మాను. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను. అబ్రహాము దేవుడిని నమ్మాడు. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముతో? 12వ అధ్యాయంలో నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ దేశాన్ని వదిలిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అయ్యా నేను విశ్వాసం కలిగి ఉంటాను, ఇక్కడే ఉంటానంటే అది దేవుని నమ్మినట్టు కాదు. నమ్మినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు చెప్పిన ప్రతి పనిని జరిగించుకుంటూ పోతున్నాడు. హల్లెలూయా. పితరులందరూ చూడండి. అలాగే ఈ భూమి మీదకి ఈ కాల ప్రవక్త వచ్చినప్పుడు కూడా దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు అది హృదయంలో కలిగి విశ్వాసం కలిగిన తర్వాత దాన్ని క్రియలు చేసుకుంటూ వెళుతున్నాడు. దేవుడు అద్భుతంగా ఆయనలో ఉండి స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు జరిగిస్తూ, వివేచన జరిగిస్తూ, తర్వాత వాక్య మర్మాన్ని బయలుపరిచినప్పుడు అది మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. హల్లెలూయా. వింటున్నారా? ఇప్పుడు నేనేమన్నానంటే, మన ప్రయాణంలో, ఈ లోక యాత్రలో నువ్వు హృదయంలో దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు నీ విశ్వాసాన్ని క్రియల ద్వారా వ్యక్తపరచు. ఆమేన్. ఎలాగూ? పాపము నుండి బయటికి రావాలి, లోకము నుండి బయటికి రావాలి, శరీర కార్యాల నుంచి బయటికి రావాలి. మీ ఆలోచనలన్నీ వాక్యానుసారంగా ఉండాలి, మీ క్రియలు వాక్యానుసారంగా ఉండాలి. నేను నమ్ముతున్నానని చెప్పి మన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే, లోకాశలతోటి జీవిస్తే, శరీర కోరికలతో జీవిస్తే, ప్రత్యేకంగా ఉండకపోతే నువ్వు విశ్వాసము కలిగి లేనట్టే. అబ్రహాము దేవుని నమ్మాడు. చివరిగా ఆయనకు వచ్చిన క్రియలతో కూడిన ఒక పరీక్ష మీకు తెలుసు. తన ఏకైక కుమారుని ఏమన్నాడు దేవుడు? బలివమన్నాడు. తీసుకొని వెళ్ళాడా లేదా? చాలా తేటగా యాకోబు భక్తుడు రాస్తాడు. అబ్రహాము దేవుని చేత పిలువబడి తన కుమారుని ఇస్సాకును బలిగా అర్పించినప్పుడు క్రియల వలన నీతిమంతులని తీర్పు పొందలేదా? ఆమేన్. ఈరోజు ఒక నిజమైన క్రైస్తవుడిగా మనం జీవించాలంటే ఒకవైపు లోకం ఉంది, ఇంకొక వైపు వాక్యం ఉంది. లోకం నిన్ను ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంటుంది. లోకం ఈ రంగుల వలయం, ఇది శరీరం ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ లోకంలో నిజమైన క్రైస్తవులుగా, విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులుగా మనం జీవించే జీవితం ఎట్లా ఉండాలంటే, ఒక కార్యం చెప్పి నేను ముగిస్తాను. ప్రవక్త, మనుషులు మీ యొక్క సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట, ఎవరి ఎదుట? మనుషుల ఎదుట మీ వెలుగు. మనం ఎవరు? వెలుగు సంబంధం. దేవుడు వెలుగు. ఆయన వచ్చి అన్నాడు మీరు కూడా వెలుగు అన్నాడు. మనల్ని వెలిగించాడు. మన బ్రతుకులను చీకట్లో నుంచి బయటికి తీసుకొచ్చి వెలిగించాడు.
ఇప్పుడు ఆ వెలుగుని ఎలా మనం ప్రకాశింపజేయాలి? ప్రవక్త ఒకరోజు, నేను గతంలో ఒకసారి చెప్పాను, ఆయన కార్ డ్రైవ్ చేసుకుంటూ అడవిలో చాలా దూర ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సైన్ బోర్డు కనపడింది. ఆ సైన్ బోర్డు అంటే తెలుసుగా మీకు, గుర్తుతో కూడిన ఒక ప్రకటన ఫలకం. ఆమేన్. దాని మీద ఏమని ఉందంటే, ఆకలి 5 కిలోమీటర్లని. ఆమేన్ అంటారు. ఏంటంట? ఆకలి 5 కిలోమీటర్లు. ఏంటి దాని అర్థం? ఏంటి చెప్పండి? ఆకలి అయిన వాళ్ళకి 5 కిలోమీటర్ల దూరంలో హోటల్ ఉంది. ఇప్పుడు ఈరోజు ప్రజలకి ఒక సత్యం కావాలి. ఆకలితో ఉన్నారు, లోకంలో విసిగిపోయి ఉన్నారు, అబద్ధాన్ని చూసి విగ్రహారాధన చేసి నామకార్థ క్రైస్తవాన్ని చూసి. దేవుడు ఈ కాలంలో వధువుని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఇతరులకు ఆకలిని పుట్టించడానికి. దేవుని ఎన్నికలో ఉన్న వాళ్ళకి మనం ఒక సైన్ బోర్డుగా, ప్రకటనల ఫలకముగా, మనం అనేకులను దేవుని యొద్దకు నడిపించేవారముగా, మనం ఎంత వాక్యానుసారమైన క్రియలు యథార్థంగా జీవిస్తూ మన యొక్క ఆలోచనలన్నీ కూడా, మన యొక్క చూపులు, మన యొక్క మాటలు, మన యొక్క నడక, మన యొక్క ప్రవర్తన టోటల్గా ఎలా ఉండాలి? వాక్యానుసారముగా ఉండాలి. హల్లెలూయా. వింటున్నారా? నిన్ను చూసినప్పుడు ఇతరులకు ఏం కలగాలి? నేను కూడా దేవుని దగ్గరికి రావాలి, నేను కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి, నేను కూడా వధువుగా ఈ వర్తమానం వెంబడించాలి. వీరెంత చక్కగా వెంబడిస్తున్నారు చూడండి. ఈ రోజున మన ప్రవక్తని మనం ఎందుకు చూసి వెంబడిస్తున్నాం చెప్పండి? ఆయన జీవించిన జీవితం ప్రభువైన యేసుక్రీస్తు అనే జీవించాడు. ఆయన చప్పట్లు కూడా తెలుస్తుంది. ఈరోజు మన జీవితం కూడా ఎలా ఉండాలి? వింటున్నారా? నింద తీసుకొని రాకూడదు, అవమానం తీసుకొని రాకూడదు దేశానికి. మన జీవితాల ద్వారా మనం అనుకుంటా, ఏమైంది ఇది చేస్తే, ఏమైంది ఎట్లా అంటే, ఏమైంది అటుపోతే ఏమైంది. ప్రతి ఒక్కరు నేను గమనిస్తున్నాను తెలుసా? నీ ఒక్క కన్ను అయితే అనేక కళ్ళు నీ మీద ఉన్నాయి. నువ్వు వేసే ప్రతి అడుగు గమనిస్తున్నారు, నువ్వు మాట్లాడే ప్రతి మాట గమనిస్తున్నారు, నువ్వు చూసే ప్రతి చూపు గమనిస్తున్నారు. హల్లెలూయా. అది వాక్యానుసారంగా ఉంటే ఇతరులకు ఏం కలుగుద్ది? ఆశ. దేవుని దగ్గరికి రావాలని ఆశ, ఆకలి. మనం ప్రకటనలో ఫలకముగా ఉండాలి. ఆయన దగ్గరికి అనేక మంది నడిపించే వారంగా ఉండాలి. అబ్రహాము జీవితమే తీసుకోండి. దేవుడు చూచిన దాన్ని హృదయంలో కలిగి ఉన్నాడు, మనుషులు చూసేదాన్ని బయట ఏం చేస్తున్నాడు? చాలాసార్లు మనం చెప్పుకున్న ప్రవక్త చెప్పాడు. ఆయన ఇంకా పిల్ల పుట్టక ముందు ఎలోహిం దిగి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాగ్దానం ఇచ్చాడు కదా, మీదటికి నేను వస్తాను మరలా సారా కుమారుని గంటది అన్నప్పుడు షాప్కి వెళ్ళి ఏం చేశాడు ఆయన? ఇప్పుడే పుట్టిన అబ్బాయికి మంచి డ్రెస్ ఇవ్వమన్నాడు. చక్కగా మంచి కాస్ట్లీది ప్యాక్ చేస్తూ ఆ పనివాడు అడుగుతున్నాడు, తాతగారు ఎందుకంటే ఆయనకి గడ్డం పెరిగిపోయింది, జుట్టు నెరిసిపోయింది. ఆమేన్. పెద్దవాడు, ఆమె కూడా ముసలామె. ఎవరు? సారా. మామగారు ఇప్పుడు ఇంతకీ మీరు ఈ బట్టలు తీసుకుంది కొడుకు కూతురుక, కొడుకు కొడుక, కూతురు కొడుక అని అడిగారు. కొడుకు కొడుక, కూతురు కొడుక, నా కొడుక్కి అన్నాడంట. ఇప్పుడు ఆ క్రియలు ఎట్లా ఉంటాయి బయట ప్రపంచానికి? ఎగతాళిగా, విచిత్రంగా ఉంటుంది, వింతగా. ఈయనేంది, ఇప్పుడేంది, పిల్లలు ఇంకా పుట్టారా? పుట్టలేదు, కానీ పుడతాడు. క్రియలను చూపిస్తున్నాడు ఆయన. అందుకే నేనేమన్నానంటే, ఈ కాలంలో వధువుగా నేను ఎన్నుకున్నప్పుడు ఉదయాన్నే కుటుంబ బలిపీఠం పెట్టుకున్న క్రియలై
మీ కుటుంబంతో. మీ భర్త మారలేదా, నువ్వు ప్రారంభించు. నీ పిల్లలను కూర్చోబెట్టి. నీ భార్య మారలేదా, భర్తగా నువ్వు నమ్మితే పిల్లలను కూర్చోబెట్టి ప్రారంభించు. ఆటోమేటిక్గా ఆ పరిశుద్ధ వాతావరణంలో మారని భర్త కూడా మారుతాడు, మారని భార్య మారుతుంది, పిల్లలు మారుతారు. నీ వెలుగు చూపించాలి అక్కడ. నువ్వు నమ్మావంటే ఆమేన్. నీ ప్రార్థనా జీవితం, నీ మాటలు, నువ్వు తొందరపడి దురుసుగా మాట్లాడకుండా, కక్షలు చూపించకుండా, కీడు చేసిన వారికి మేలు చేస్తూ, ఆమేన్, పగ పెట్టుకోకుండా, ఆమేన్, వారి పట్ల మనం దయ కలిగి ప్రేమ కలిగి ఉండాలి. వింటున్నారా? ఆ విధంగా మనం జీవించినప్పుడు ఏం జరుగుతుంది? అనేకులు చెప్పండి మన సత్క్రియలు చూసి పరలోకమందున్న మన తండ్రిని మహింపరుస్తారు. ఆ వెలుగు చూపించాలి. ఆ వెలుగు ఏదో కాదు, వాక్యమే. ఆయన లోకంలోకి వెలుగు అన్నాడు. వెలుగులో ఏముంది? జీవం ఉంది. ఆ జీవమే ప్రభువైన యేసుక్రీస్తు. వాక్యమే. ఆ వాక్యం నీలో ఉంటే నువ్వు వెలుగుతూ ఉంటావు. వెలుగును చూపిద్దామా? దేవుని మహిమపరిచి అనేకులు దేవుని యొద్దకు వచ్చినట్లుగా మన క్రియలు మనుషులు ఎదుట వాక్యానుసారంగా చూపిద్దామా? అందరికి ఇష్టమేనా? దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. అందరూ